సో అతని అకౌంట్స్ అవన్నీ సీజ్ చేయలేరండి. 100కి 200 లేదు, చేయలేరు. ఎలా చేస్తారు? కోర్టుకు ఉంది, పోలీసులకు అది లేదు. కానీ అకౌంట్స్ సీజ్ చేయాలంటే అది ఖచ్చితంగా ఫ్రాడ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉండాలి, దాని మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుండాలి, లేదంటే ఫారెన్ సెక్యూరిటీస్ మనీస్ ఉంటాయి అన్నట్టు ఎస్ఎఫ్ఐ అకౌంట్స్ ఇట్లా. సో అలాంటి అకౌంట్స్ లో నుంచి ఫేక్ అకౌంట్స్ నుంచి డబ్బులు రావడం, లేదంటే ట్యాక్స్ పే చేయకపోవడం, ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసే అధికారం ఉంటుంది. అది కూడా కోర్టుకు మాత్రమే. అలాంటప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని అకౌంట్ సీజ్ చేయండి. ఫస్ట్ కరాటే కళ్యాణి అకౌంట్ సీజ్ చేయండి. ఆవిడకి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఫస్ట్ కరాటే కళ్యాణి గారివి, రాధా మనోహర్ దాస్ గారివి, కరుణాకర్ సుగ్నావి, తర్వాత లలిత్వి, వీళ్ళు ముందు సీజ్ చేయండి. వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు? ఫస్ట్ వాళ్ళ మీద ఎంక్వైరీ వేయండి. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళు ఏం జాబులు చేస్తున్నారు? వాళ్ళు ఏమైనా ఆస్తులు, కోట్లలో ఆస్తులు చూడండి. ఒకరి మీద బురద చల్లడానికి ఫస్ట్ మనం ఒకరి వైపు 1,000 చూపించేటప్పుడు మీ వైపు 10,000 చూపిస్తున్నాయి. సో కాబట్టి దయచేసి మనందరం కూడా సెక్యులర్గా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఏదో పొలోమంటూ అరే ఏదైనా ఒక బర్నింగ్ ఇష్యూ వస్తే చాలు అసలు పొలోమంటూ ఏదో వెళ్ళిపోతుంటారు అందరూ గుంపులుగా. ఏంటి మీ వల్ల సమాజం? మీరేమైనా గాంధీ గారా, లేకపోతే మీరేమైనా నెహ్రూ గారా, లేదంటే మీరు దేశానికి సేవ చేసినటువంటి సీఎంలా, పిఎంలా, లేకపోతే ఏంటి మీరు మీ వల్ల ఏంటి? మీ స్వప్రయోజనం కోసం, మీ స్వార్థం కోసం, 4 రాళ్ళు వెనకేసుకోవడం కోసం బట్టలు జించేసుకొని అరిచేస్తే సరిపోతుంది అంటారా? ఖచ్చితంగా ఇలాంటివన్నీ అడ్వకేట్ సొసైటీ కానీ, మాలాంటి అడ్వకేట్స్ కానీ ఊరుకోరు. మీరు ఏది మాట్లాడితే అది మీడియాలో చూసేయడానికి పిచ్చి జనం ఎవరూ లేరు. ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. శిక్ష పడే అవకాశం ఏమైనా ఉందా? ఏం లేదు. నాన్ వేసిన ఏం శిక్ష పడుతుంది? రేప్ చేసిండా, మానభంగం చేసిండా? అతను నిజంగా నాకు తెలిసినంత వరకు చాలా విషయాన్ని కులంకషంగా, అంటే ఏదో అంటారు కదా కట్టెతో కొట్టినట్టుగా నిర్భయంగా చెప్తుండు. చాలా వరకు చూడండి. ఆయన అన్న దాంట్లో ఏంటి తప్పు? పొల్యూషన్ లేదా? ఢిల్లీలో వెహికల్స్ ఎందుకు సీజ్ చేశారు కదా? పొల్యూషన్ లేదా మన దగ్గర? కరప్షన్ లేదా? కరప్షన్ మన దేశంలో ఈరోజు అరే హాస్పిటల్ మీరు వెళ్ళండి, ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, స్ట్రెచర్ మీద తీసుకెళ్తే 100 రూపాయలు ఇస్తేనే స్ట్రెచర్ మీద తీసుకెళ్తారు కదా? కరప్షన్ లేదా మన దగ్గర? మనం కరప్షన్ ఇవ్వట్లేదు. ఈరోజు అక్కడి వరకు ఎందుకు? ఇప్పుడు మేమే ఉన్నాం, మేము కోర్టులోకి వెళ్ళి లోపల ఏదన్నా సెక్షన్ వర్క్ చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. ఏంటంటే అదొకటి ఆనవాయితీగా, అంటే అనుభవం లేని ఆనవాయితీగా, ఏది లేని ఒక సంస్కృతిగా వచ్చేసేది. సో దాన్ని మనం ఎవ్వరూ ఏం చేయలేరు. సో వీళ్ళు మంచోళ్ళ, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమైనా మంచిగా ఉందా? వీళ్ళు ఒకసారి చూసుకున్నట్లయితే పేకాట్లాడి దొరికిపోయారు వీళ్ళు, తర్వాత సరసాలాడి దొరికిపోయారు, పేకాట్లాడి దొరికిపోయారు, రకరకాలుగా ఉన్నారు. వీళ్ళు ఏమైనా మంచివాళ్ళ? వెనక తిరిగి చూసుకుంటే వీళ్ళకి దాదాపుగా కొండంత పెద్ద నిందలు, అవమానాలు అన్నీ ఉన్నాయి. వీళ్ళ మాట్లాడేది?